పొద్దున సెల్లులో చూస్తే సత్యదేవ్ రిసార్ట్ పోయినాం రాత్రి 2 గంటలకు మేము బాత్రూమ్ మీద చూసి బాడక వచ్చి 2 సెల్లులు ఎత్తుకపోయి రూమ్ లో పెట్టుకున్నాం. ఇటీమే మమ్మీ డాడీ రావట్లేదండి. మీ మమ్మీ మీ డాడీ డబ్బింగ్ చెప్తున్నాడండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ రూమ్ లో కూర్చోబెట్టాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నైట్ ప్రాజెక్టు నైట్ సీలేరు స్టే చేసాం. మార్నింగ్ 4 కి లేచి వ్యూ చూడాలి, స్నో చూడాలనుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయినాక మాకు దరిద్రం ఏంటంటే ఇంకా వీళ్ళ మొబైల్స్ లేవని చెప్పారు. ఏం చేద్దామంటావు మరి? అప్పటి నుంచి నాన్ స్టాప్ గా 3-4 అవర్స్ కంటిన్యూగా ఫోన్లు వెతుకుతూనే ఉన్నాం. ఇట్లా బాధాకరం ఏంటంటే ఫోన్లు వేనా మంచిది, అది స్విచ్ ఆఫ్ పెట్టినా మంచిగుండు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రింగ్ అవుతున్నాయి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేమేమో సైలెంట్ లో పెట్టలేదు అన్న టెన్షన్ మాది. రింగ్ అవుతున్నాయి అని ఇంతసేపు టెన్షన్ పడి వాళ్ళంతా మా టీం అంతా ఏ యాప్లలో సెర్చ్ చేస్తే అది అక్కడనే సరౌండింగ్ లో చూపించినావు. ఒక 15 minutes బ్యాక్ ఇచ్చిడు. అప్పటి నుంచి కొంచెం రిలాక్స్ అయినాం. నిజంగా ఫస్ట్ టైం మా టీమ్ తో వచ్చినాం. ఒక మెమొరబుల్ గా ఉండాలనుకున్నాం. ఈ ఫోన్లు పోయింది అనేసరికి చాలా అప్సెట్ అయినాం. చాలా అప్సెట్ అయ్యి ఇంకా ఫోన్లు పోయినాయి కదా సర్లే ఇక ఒక 4 hours వెతికిన మ్యాక్స్ కాదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తే వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఒక 2 గంటలు చూసి వెళ్ళిపోతాము. ఇక దొరికే ఎట్లా ఎవడో తీసుకుపోయిందని వెళ్ళిపోతాం. కానీ ఫోన్లు రింగ్ అయితానే ట్రే చేస్తే అక్కడనే అదే లొకేషన్ లో కనిపిస్తానే. మొత్తానికి అయితే మా ఫోన్లకు గణేష్ నా కొడుకు గణేష్, మా అన్నయ్య కొడుకు రిషి, అల్లుడు, మా ప్రశాంత్, ఇక వీళ్ళంతా చాలా మంది వీళ్ళందరికీ ఇంకా మా అల్లుడు సెర్చ్ చేసి మొత్తానికైతే దీని యొక్క ఈ ఫోన్ లో దొంగ ఎవరంటే లాడ్జ్ ఓనర్ అనేది సత్యదేవ లాడ్జికి ఎవరు వచ్చినా పోవద్దు, వాడు దొంగ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. తెలుసట ఆ ఫోన్ ప్లేస్ లో మా ఫోన్ ఉంటే మేము వెళ్తున్నట్టు. మొత్తానికి అయితే ఆ దరిద్రం పోయింది, అయిపోయిందని ఇంకా మేము ఇట్లా వెళ్తున్న దాంట్లో చూసాం. ఒకసారి చూపిద్దారండి. అది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫోటోలు అడుగు పెట్టు, అడు చూడు, ఇడు చూడు, నీళ్ళు నిలపోతాం. నీళ్ళు ఇటు ఈమె ఇటు నువ్వు ఇంకా మళ్ళా. ఈయన మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. మేము టూర్ పోతాం అని చెప్పంగానే ఇంకో కారు మాట్లాడండి మా కోసం. అన్న నేను కూడా తప్పాలన్నా మీతో తింటా, 4 రోజులైన మంచి 5 రోజుల మంచి చూసేద్దామని వచ్చిండు. మా చిన్నమ్మ కొడుకు పేరు భార్గవ్. ఎట్లా భార్గవ్ టూర్ నీకు ఏమనిపిస్తుంది చెప్పు? బాగుంది, మీతో నచ్చిన ఇంకా బాగున్నది. మీ ఎంజాయ్మెంట్ చూసి నాకు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ రోజు ఉంటే మంచిగా. గుంజలు మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఇది రెయిన్ గేజ్ వ్యూ పాయింట్ అట. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మేఘాలు తాకుతానే మాకు ఇట్లా తాకుండా పోతుంది. కానీ ఎండ వచ్చింది, ఎండ రాకముందు అయితే తాకుతుంది.
నన్ను కట్టలేరు ఎప్పలా పొద్దుగా ఉండు కిట్టయ్యా కాదు కిట్టన్నా ఇటు వచ్చిన జనం కాకపోవాలి పొద్దుల కిట్టయ్యా కొడుక ఎట్టా ఉన్నావో బిడ్డ సల్లగుండు కిట్టాలు నువ్వు సక్కంగుండు కిట్టాలు ఎట్లు కిట్టాలు ఇటు అయ్యో కడిగేసిండా అయ్యో కట్ అయింది కాదన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెండో రోజు మార్నింగ్ లేచి మంచి మంచి స్నో చూడాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయినా అని చెప్పినాం కదా. కానీ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే అరకు, దీన్ని ఇంకేంటిది లంబసింగ్ కాదు, ఇంకా మనం లంబసింగ్ చూడలేదు, అరకుకే వెళ్తున్నాం. భద్రాచలం, సీలేరు, ఇంకా చాలా చాలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తున్నాం. ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే నేచర్ కంప్లీట్గా. ఇప్పుడు కొంతమంది టూర్లు అంటే వాటర్ ఫాల్స్ అలా స్విమ్ అట్లా ఇట్లా వెళ్తారు కదా, అట్లా కాకుండా మేము కంప్లీట్ నేచర్ని అనుభవిస్తున్నాం. అసలు ఆ ఘాట్ రోడ్లు చిన్నప్పుడు కానీ మనం వీడియోలలో, నేను షేర్ చాట్లలో, ఇన్స్టాగ్రామ్లలో డ్రోన్ షాట్లో అవే చూసిన. ఇవి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయా, లేకపోతే వీళ్ళు ఏమన్నా గ్రాఫిక్స్ చేస్తారా? గ్రాఫిక్స్ అయ్యే ఉంటుంది, లేకపోతే గాడ గంత పచ్చగా పక్కన గంత వైట్ వాటర్ ఫాల్, అంత లోయలు అవి ఉంటాయా అని నేను ఒక 70% నిజమైన 30% అంత అట్లా ఉండదేమో అనుకున్నా. నిజంగా ఫ్రెండ్స్, అసలు నిజంగా మనం ఇంటికాడ ఎన్ని పనులున్నా ఏమున్నా ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్నా బయట టూర్కి రావాలి. అంటే ఇట్లాంటి టూర్స్కి అయితే ఖచ్చితంగా రావాలి అని నాకు అనిపించింది. నా చిన్నప్పటి నుంచి నేనైతే అంటే మా తెలంగాణ దాటిపోయింది లేదు. ఏం షూట్స్ ఉన్నా తెలంగాణ లోపలనే షూట్స్ చేసుకున్నామా, పోయిందా అయిపోయిందా అంతే. కానీ అది కూడా ఏటన్నా బయట షూట్కి అయినా ట్రైన్కి పోయినాం వచ్చేసినాం. కానీ ఈసారి మా మర్వినులతోని మేము ఈ టూర్కి వస్తే ఆ లోయలు, అటు పక్క లోయ కొండలు, ఇటు పక్కన లోయ కొండలు, మధ్యలో సింగిల్ వే రోడ్డు. అసలు కొంచెం జరిగిన ఎదురుగా ఒక వెహికల్ వస్తుందంటే పక్కకు పోవడానికి కూడా స్పేస్ లేని సిచ్యువేషన్. ఇక దారి ఎట్లుంది తెలుసా, ఇంత రెడ్ కంకర్రాళ్ళు, అదే మన పలుగురాళ్ళు అంటారు చూడు, పలుగురాళ్ళ టైపు దారి ఉంది. ఆ పక్కన వాటరు, ఆ లోపలికి చెట్లు, ఒక్కొక్కటి ఒక 5 అంతస్తుల బిల్డింగ్ హైట్ ఎంత ఉంటది, అంత కింది నుంచి పైకి, ఆ పైకి కూడా ఇంకొంచెం మీదికే కనిపిస్తుంది మాకు. అంటే మేము అంత హైట్లు ఉన్నాం. ఎక్సలెంట్ వ్యూ. నాకైతే ఇక నేను అంటే ఇట్లా మాట్లాడుతున్నాను మీకు అనిపించచ్చు, కానీ అయితే మస్తు అనిపించింది. ఇదంతా మా వాళ్ళతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా, కానీ వాళ్ళకంటే ముందే నా ఫీల్ ని మీకు చెప్పుకోవాలని చెప్పుకున్నా. మాకు తగ్గట్టు మా తమ్ముడు గణేష్ ఉన్నాడు కదా, మాకు ప్రతిదీ చూపిస్తుండు. మేము నాకు ఇద్దరు వచ్చి ఇట్లా పడుకుందామని అయితే రామా చూడు రక్క మంచి వ్యూ పాయింట్ అనుకుంటూ చూపిస్తుంది. 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాల జీవితంలో మేము 25 సంవత్సరాలు ఇంచుమించు కష్టం చేసుకునే బతికినాం. జస్ట్ ఏంటి వ్యవసాయ పనులకు పోడు, వ్యవసాయ కూలీలం మేము. నేను ఆటో నడిపేది, హమాలి పని చేసేది, ఏదైనా చేసేది. కానీ మరీ 1 year నుంచి నేను మర్విన్ వీడియోస్లకు ఎప్పుడైతే వచ్చిందో సరే, బట్ దేవుడు నా దిశ 2 మార్చిందనే అనుకుంటాను. ఇంత ఎంజాయ్మెంట్ కానీ నేను నటించిన లఘు చిత్రాలు అంటారు కదా, వాటిలో నాకు వచ్చిన రెస్పాండ్ కానీ లఘు ఎట్లా అంటారు. కానీ ఈ హ్యాపీనెస్ మాత్రం మర్విన్ వీడియోస్ అందించింది. నేనైతే నా జిందగీ మేమైతే అనుకున్నాం. అంటే ఎప్పటి నుంచో నేను మా ప్రశాంత్ని కానీ స్వాగత్ని కానీ అబ్బాయి ఎప్పుడైనా టూర్కి వెళ్దామండి, ఎప్పుడు ఇదేనా, ఇక బయట నేను ఎప్పుడు వెళ్ళలేదు అని అంటే వీళ్ళు చక్కగా నా మాటకి రెస్పాన్స్ అయినట్టు అయ్యారు. కాకపోతే సరేలేండి మేడం అంటే ఏదో నచ్చ చెప్తున్నారు అనుకున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక 25th ఫిక్స్ అండి పోదామని చెప్పి ఒక 1 day or 2 days బిఫోరే అన్నారు. మేము ఇక ఎగిరి గంతేసినాం, ఎట్లనైనా చేసి పోవాలనుకున్నాం, వచ్చినాం. మెయిన్ ఇక్కడ ఏంటిదంటే మేము పెద్ద మనుషుల్లాగా, ఈయనేమో చిన్న పిల్లగాడు అయిపోయాడు. మొత్తం చిన్న పిల్లగాడు లెక్కనే ఎత్తుండ అన్ననైతే. ఇక పొద్దున సెల్లులో చూస్తే సత్యదేవ్ రిసార్ట్ మేము రాత్రి 2 గంటలకు మేము బాత్రూమ్ మీద చూసి బాడగా వచ్చి 2 సెల్లులు ఎత్తుకపోయి రూమ్ లో పెట్టుకున్నాం. ఇగో ఈ దొర ఫోన్ ఈ దొర ఫోనే, ఇక ఈయనకు ఇవ్వకు నీరెత్తినాడు, చక్కగా పడుకున్నాడు. పోని నువ్వైతే 5-6 సార్లు వచ్చినావు చిన్నకి. మేమందరం ఇంకా రావచ్చు అంటే ఆల్రెడీ వీళ్ళు వచ్చిన వాళ్ళు, ఇగో ఈయన గాని
ఇక మా తమ్ముడు గణేష్ ఒకసారి చెప్పు ఇక ఒక్కసారి ఇటు చూడకపోతే సాగు రాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇలా ఫస్ట్ ట్రైబల్ మ్యూజియం ఇది. ఓకే. తర్వాత పద్మాపురం గార్డెన్స్. ఓకే. తర్వాత వాటర్ ఫాల్స్ ఇది. వావ్. కాటేజ్ ఇది కాటేజ్. తర్వాత గిరిగ్రామ దర్శనం అంటే గిరిగ్రామ దర్శనం. మళ్ళా కాటేజ్ కొల్లాపూర్ కాటేజ్ కూడా అటు కాటేజ్. చాపరాయి బండ అంటే ఒక చాపరాయి. వావ్. ఇవి అరకుల టూరిజం ప్లేస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? 1 2 3 4 5 6 7 ఇట్లా మనం 3 కవర్ చేసినాం. చాపరాయి వేను, మ్యూజియం, గిరి టెంపుల్, ట్రైబల్ వేను, ఆ పడంపుర గార్డెన్స్ కూడా ఇప్పుడు పోతాను. మన పని ఉన్నది, మన గ్యాస్ సిలిండర్ పని. నువ్వే బరువు ఎక్కువ, అసలే పులిహోర తినచ్చినావు. అవన్నీ తెగొట్టిందా కింద ఆడ ఎక్కుతాను.
ముద్దిబా బొమ్మకు ముద్దియా మణిహారం మణితో తయారు ఇది ఆడవాళ్ళు ధరిస్తారు మణిహారం ఉంటుంది. ఓకే బేడి మేడహారం అంటే మణిహారం మణితో తయారు చేసిన హారం మణిహారం అంటే బేడి. ఓకే బేడి వేసుకుంటారు. ఆదివాసీ దేవాలయానికి చేరుకున్నాం. మొత్తానికైతే ఆదివాసీల మ్యూజియం దేవాలయం అంటే దేవాలయం లెక్కనే ఉన్నది. అద్భుతం మహాద్భుతం. ఈ చూడదగ్గ ప్రదేశాలలో నెంబర్ 1 ప్రదేశం ఈ పొద్దున్న చూసినట్లే. ఇదైతే అతి అద్భుతమైన ప్రదేశం. సూపర్ ఉందని సూపర్ అనిపించింది. నువ్వు తెల్లగా తిట్టున్నావు. మీ అవ్వ మీ మమ్మీ అంటే మొత్తం మీద మన ఫారెస్ట్ లో చెట్లు ఉన్నాయంట. ఇది మన ఓన్లీ అరకులు దొరికే వస్తువులు. ఏ చెట్లు ఏగివా అది దాచిన చెక్క అది ఈ కరకాయ కరకాయని రాజమహల్ అన్న ఆంధ్రాల టైప్ అన్నట్టు ఒక రకంగా అంతే కదా. రాజనాలు అంటే ఏది వాటిని ఏమంటారా కందిపాపులు ఇంకో బ్రీడ్ అది. ఇంకా అవి కూడా అవే బొబ్బర్లు తెల్ల బొబ్బర్లు ఇక్కడ పంట ఇది ఎందుకు నవర్ రైస్ సన్నగా అవుతారా బ్రౌన్ రైస్ అదే దుడ్డు ఈ చిన్నవాట్ల బియ్యం ఇంకా ఇదే కదా నూనె. నూనె వెయిట్ చేసుకోవాలి కదా, నూనెనే కదా. ఏంటి నూనె
చెప్పినా కదా ఇవాళ సెకండ్ రోజు అయితే మేము సీలేరు ప్రాజెక్ట్ నుంచి అయితే డైరెక్ట్ అరకు వచ్చేసినాం. అరకు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 6 అయింది. సో ఈ 6 కి వచ్చి మేము అది ట్రైబల్ మ్యూజియం అయితే చూడడం జరిగింది. అందులో మాత్రం చాలా అంటే చాలా పురాతన కాలంలో అంటే ఈ ట్రైబల్ వాళ్ళ పనిముట్లు వాళ్ళు చేసే వృత్తి ప్రతి ఒక్కటైతే మీ కళ్ళకు కట్టినట్టు వీడియో తీసి చూపెట్టడం జరుగుతుంది. చూడండి. అది చూసి అయిపోయిన తర్వాత మేము ఇక నెక్స్ట్ నైట్ టైం స్టే చేయాలనుకుని రూమ్స్ కి అయితే సెర్చ్ చేస్తున్నాం. రూమ్స్ చూస్తున్న సందర్భంలో టెంట్స్ చూడగానే ఏదో డిఫరెంట్ ఉంది కదా, సో ఇక్కడ ఒకసారి నైట్ మనం ఇక్కడనే స్టే చేద్దామా అని చెప్పి జస్ట్ క్యాజువల్ గా వచ్చినాం. వచ్చిన తర్వాత ఈ బ్రదర్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వీళ్ళ రిసార్ట్ పేరు ఫ్రెండ్స్ వండర్ వైల్డ్ క్యాంపింగ్ టెంట్స్ అన్న. జర్నీతో పాటు ఘాట్ రోడ్లు ఎక్కుతుంటే అమ్మదోడు అమేజింగ్ ఫీలింగ్. మొత్తానికైతే డే 2 కంప్లీట్ అయిపోయింది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా మస్తు చూసినాం. ఇంకొకటి ఏంటిదంటే నేను అరకొచ్చిడు ఇదే ఫస్ట్, నేను ఎక్కడ చూడలేదు. మస్తు చలి పెడతా అని భయపడ్డా. అసలు యాక్చువల్ గా వేరే రిసార్ట్లు కూడా ఇంట్లో అన్నాం. ఇక్కడికి వచ్చి అది ఓపెన్ చేసుకొని లోపలికి నాకు అసలు సలన్న ముచ్చటనే తెలియలే. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం. మస్తు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా. ఇంకా ఉన్నాయి ప్లేసెస్, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకా రేపు పెడదాం. దీంతో రెండో రోజు క్లోజ్.